హాయ్ ఫ్రెండ్స్. పిల్లగాని వాళ్ళైతే పిల్లవాళ్ళ ఇంటికొచ్చింది. ఇది లక్ష్మీ పెట్టె అంటారు. పెట్టెలో ఏమేమి ఉంటాయంటే పట్టు చీర, పాపకేమన్నా కావాలన్న వస్తువులు వాళ్ళు తీసుకొని మా ఇంటికొస్తారు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. నైటు 10:30కి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంక అన్నీ అయిపోయినాక మార్నింగ్ మళ్ళీ పతానం అంటారు గదా! ఇక్కడ పతానానికి వాళ్ళు ఏమేమి తెచ్చిండ్రో, మేమేమేమి ఇచ్చినామో అన్నీ వాళ్ళకి చూయించుకుంటా అందరి ముందర ఇలా పెద్దవాళ్ళ ముందర ఇలా చూపించి ఇలా పతానం జరిపిస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పెళ్ళికొడుకుకు ముందు గుదెపోగు అని అంటారు. అది ఆడపడుచు చేస్తారంట. కొందరైతే మేనమామోళ్ళేస్తారు గానీ, వీళ్ళ సైడ్ అయితే ఆడపడుచు చేయాలని వాళ్ళ దగ్గర ఏపిచ్చుకొని నైట్ ఇంకా మేమైతే మా బాబాయ్, మా పిన్ని వాళ్ళైతే ఇంకోళ్ళు 15 తులాలు బంగారు పెట్టిండ్రు. వాళ్ళేమో 3 తులాలు పెట్టిండ్రు. ఇంక మేము ఇలా పెట్టినాం, మీరు ఇలా పెట్టండి అని ఇంక చెప్పుకొని వాళ్ళు ఒకరికొకరు ఇంక చీరలు పెద్ద చీర అంటారు. పెళ్లి కూతురికి చీర ఇచ్చేటివి ఇచ్చేసి వాళ్ళు ఇంక అందరు అన్నం తిని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఆడపిల్ల వాళ్ళు మళ్ళీ గండ దీపం గండదీపం వెళ్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందరు డ్యాన్స్ల వల్ల బాగా చేశారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫుల్ డ్యాన్సులు చేసి చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే అప్పగింతలు ఉంటాయి. మా పాపని మీ చేతిలో పెడుతున్నాం, చాలా జాగ్రత్తగా చూసుకోనని చెప్తారు. ఇంకా చెల్లితో పాటు మేము కూడా గుళ్ళో వెళ్ళి కూర్చున్నాం. మాకు నీళ్లు అవి తెచ్చిస్తారు తాగమని. ఇలా గుళ్ళో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా బాబు గండదీపం వస్తుందేమో అనుకున్నాము. అయితే బాబు ముందర దండ వేసుకొని వస్తున్నాడు. వెనకాల వాళ్ళ అమ్మ గండదీపం వస్తుంది. ఇక్కడ బాబు వేయడంట, అమ్మ వాళ్ళే మోస్తారంట. వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళు అలా చేస్తారు. ఇంకా మేము కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా పాప నుంచి ఇంటికి తీసుకెళ్తారు.